తీసుకుంటాను, అది అంతే. హలో ఓపెన్ చేసుకోండి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, తండ్రి మాస్టర్ టీచర్, మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్, అమరత్వ గురువు, అమరగురువు అయిన చిరంజీవైన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వర్తమానంలోని విశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా ఈ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మేడం సిద్ధంగా ఉన్నారు. మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాలాపత్రి మేడం గారికి మా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా మా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు దయచేసి తెలియజేసుకుంటూ, స్వప్నేశ్వర్ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ, నా తల్లిదండ్రులకు, నవజన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోబ్సాంగ్ రాంపా గారి మరణం లేని మీరు బుక్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఆయనే నా చేత చెప్పిస్తున్న రాంపా గారికి శత కోటి ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. సూక్ష్మ శరీర యానం అనే విషయము ఇది వరకే మేము చెప్పాము. దేనికి భయపడనక్కర్లేదు, ఒక్క భయానికి తప్ప అని. సూక్ష్మ శరీరయానం చేస్తున్న వ్యక్తికి భయం కలగకుండా ఉన్నంత వరకు ఎటువంటి ఆపద సంభవించదు. ఎంత దూరాలకు వెళ్తున్నా, ఎంత వేగంతో వెళ్తున్నా. అయితే మీరు ఓ ప్రశ్న అడగవచ్చు, భయపడేందుకు ఏముంటుందని. ఈ పాఠం భయం అనే విషయానికి పూర్తిగా కేటాయిస్తూ ఏ విషయాల గురించి మనం భయపడకుండా ఉండాలో తెలుసుకుందాం. భయము ఓ విరుద్ధ స్వభావం. సునిశ్చితంగా పరిశీలన శక్తి గల మన మేధస్సును భయం మొద్దుబారేలా చేస్తుంది. ఏ విషయం కోసం మనం భయపడినా, అది ఎలాంటి భయమైనా, ఏదో విధంగా మనకు భయం వల్ల చివరికి మేడం మన గ్రూప్ లో ఇప్పుడు 2 రోజులు కానీ మన గ్రూప్ లో అదే జరుగుతుంది. అది యోగ నిద్ర చేపిస్తా. సూక్ష్మ శరీరయానంలో నిన్న పొద్దున్న మాత్రము బాగా చేసి కొంచెం అదే భయంగా ఉంది అని చెప్పేసి అని మళ్ళీ ఆపేసుకున్నారు. ఈ రోజు కూడా చేశారు. చేసిందా ఇట్లా శరీరం అంతా మూతిబారిపోయింది అని చెప్పేసి అని కొంచెం చేసి మళ్ళీ ఆపేశాడు ఆయన. నువ్వు లేదు చెయ్యి అని చెప్పాను నేను. ఎవరికి మేడం? ఆయన ఎవరు అన్నారు కదా, బాబాయ్ అంటారు ఆయన. అవునవును. చాలా బాగా శరీరం అయితే చాలా తేలిక అయిపోయింది, చాలా హాయిగా ఉంది, గాల్లో తేలిపినట్టుంది, నాకు చాలా బరువు బాగా తగ్గిపోయినట్టుంది అని చెప్పేసి అన్నాడు. జరుగుతున్నాయి మేడం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరుగుతున్నాయి మన గ్రూప్ లో కూడా. నాకైతే ఈ రోజు 21 days అనుకున్నామే, అది మిస్ అయిపోయినా. అదే మేడం, లంగ్స్ అర్థం పెట్టుకొని చేసినప్పటి నుంచి బాగుంది, మిస్ అయిపోయినాను. నాకు బాగా ఇదైపోయింది మేడం ఈరోజు. మూలాధారము బాగా యాక్టివేట్ అయితే కదా మనం దానిలో నుంచి అన్నిట్లో నుంచి తప్పించుకొని బయటపడగలము అనేది ఉండింది. ఒక్కరోజు మిస్ అయిపోయినా నాకు ఎందుకో ఎట్లా అనిపించింది. ఓకే మేడం, అంగీకరిస్తాం దాన్ని కూడా. భయము విరుద్ధ స్వభావము.
సునిశ్చిత పరిశీలన శక్తి గల మన మేధస్సును భయము మొద్దుబారేలా చేస్తుంది. ఏ విషయం కోసం మనం భయపడినా, అది ఎలాంటి భయమైనా ఏదో విధంగా మనకు భయము వల్ల చివరికి హాని జరుగుతుంది. సూక్ష్మ శరీరయానం చేద్దామని అనుకునే వాళ్లకు శరీరంలోకి మళ్ళీ తిరిగి రాలేమేమోననే భయం కలుగుతుంది. తప్పక ప్రతి ఒక్కరూ తిరిగి శరీరాల్లోకి వస్తారు. మరణం సంభవిస్తుందన్న మళ్ళీ వచ్చిందా ఇట్లా సేమ్ రిపీట్ అయిందా? అయిపోయింది కదా మేడం, ఇది అయిపోయింది కదా. కూడా వస్తుంది ఇప్పుడు. అదే థర్డ్ పార్ట్ నేను ఇప్పుడు ఇందాక చెప్పింది మీకు. అవును, అది మళ్ళీ మళ్ళీ అది ఇదైపోయింది కదా మేడం. అందుకు సూక్ష్మ శరీరం థర్డ్ 11వ అధ్యాయం 12వది చెప్పాలనుకుంటా. ఇది కూడా 13వది సూక్ష్మ శరీరం అనే విషయం ప్రాముఖ్యత సంతరించుకుంది కనుక అన్నట్టు గుర్తు నాకు కొంచెం గుర్తు. 13 అన్నట్టు 12:5 అన్నట్టు గుర్తు కొంచెం. అవును, అదే నాకు కూడా అట్లే ఉంది మేడం. రిలాక్స్ అవ్వడం ఎలాగా అనేది 12వది. ఇది దీన్ని కూడా అయిపోయిందా అని నాకు గుర్తు. రిలాక్స్ అయ్యేది అంటే మేడం, ఇది మంచి నీళ్ళలో విత్తనాలు నాటితే తప్ప ఒక చక్కటి ఉద్యానవనం తయారవుతుంది. రాతి నీళ్ళలో రోజు పువ్వు పూస్తే ఒక అసాధారణ విషయం జరిగినట్టు అనుకోవలసి వస్తుంది. అలాగే ఏ మనస్సు సమచిత భావాలు లేక మూసుకుపోయి ఉంటుందో, ఏ మెదడు భీకర అరణ్యంలో అల్లుకుపోయిన తీగల్లాగా అడ్డాదిడ్డమైన ఆలోచనకు నమ్ముకొని ఉంటాయో అలాంటి చోట్ల భవిష్యత్ వాణి లాంటి దివ్యమైన కళ మొక్కు తొడుగుతుందని ఊహించలేము. అయిపోయింది మేడం ఇది కూడా. అదే చెప్పింది మేడం. ఓకే 13 స్టార్ట్ చేస్తాను. ఓకే మేడం. భూమి ఒక అద్భుత పాఠశాల 13వ చాప్టర్. ఈ భూమి మీద మన బ్రతుకి అర్థం ఏమిటి? ఈ అంతులేని బాధల్ని కష్టాల్ని మనం అనుభవించి తీరాల్సిందేనా అని కనీసం ఒక్కసారైనా అనుకుని ఉండని మానవుడు ఉన్నాడా? నిజం చెప్పాలంటే బాధపడడాలు, కష్టాలు అనుభవించడాలు, యుద్ధాలు ఇవన్నీ ఉండాల్సిందే. మనం అందరము జీవితాల్ని చాలా చులకనగా చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద ఏది ముఖ్యం కాదు. నిజానికి భూమి మీద మనం అందరం ఓ వేదిక మీద నటిస్తున్న పాత్రధారులం. సమయోచితంగా దుస్తులు ధరిస్తూ ఓ అంకం ప్రారంభం అవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు తగిన దుస్తులను ధరించి మనము సిద్ధమవుతూ ఉంటాం. ఈ ధోరణిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉంది. యుద్ధాలే జరగకపోతే భూమి మీద మనుషులు కిక్కిరిసిపోతారు. దేశ ప్రజల క్షేమం కోసం తమ ప్రాణాలను పణంగా ఒడ్డి ఆత్మాహుతికి కూడా కొందరు సిద్ధపడగలగాలి అంటే యుద్ధాలు తప్పక జరిగి తీరాలి. ఏదో ఒక విధంగా బ్రతుకును లాక్కుపోవడమే గొప్ప అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంతకంటే అబద్ధం మరొకటి లేదు. మనము అశరీర దారులుగా కేవలం ఆత్మస్వరూపంలో ఉంటున్నప్పుడు మనకి నాశనం అంటూ ఉండదు. కష్టాలకు, రోగాలకు మనం అతీతంగా ఉంటాం. ఆత్మ ఓ అనుభవాన్ని పొందేందుకు ఓ మాంసశల్య నిర్మితమైన ఆ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజపు ముద్ద. దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలను నేర్చుకుంటుంది. భూమి మీద దేహము ఓ తోలుబొమ్మ లాంటిది. మీద నుంచి పూర్ణాత్మ సిల్వర్ కార్డ్ గుండా ఆజ్ఞల్ని పంపుతూ అనుభవాల్ని స్వీకరిస్తూ ఈ తోలుబొమ్మని తనకి కావలసినట్లు ఆడిస్తూ ఉంటుంది. కాసేపు విషయాల గురించిన పరిశోధనను మరో కొత్త కోణం నుంచి చర్చించుకుందాం, సరేనా? మొదటిసారిగా ఈ భూమి మీదకు వస్తున్న ఓ మనిషి నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటాడు. ఓ చిన్న బిడ్డలాగా పరాధీనంలో ఉండి తన గురించి సొంతంగా ఓ పని కూడా చేసుకోలేని దీన స్థితిలో ఉంటాడు. అటువంటి మనుషులకు తగిన ప్రణాళికలను తయారు చేసేందుకు ఇతరుల సహాయం అవసరమవుతుంది. ఏమాత్రం అభివృద్ధి సాధించిన వారి విషయంలో మనకనవసరం. ప్రస్తుతం మీరు ఈ పాఠ్యాంశాలన్నీ అధ్యయనం చేస్తున్నారంటే దాని అర్థం మీ అంతటా మీ శ్రేయస్సుకు తగిన విషయాలను తెలుసుకోగలిగిన అభివృద్ధిని నిశ్చయంగా సాధించున్నట్లేనని. ఓ మనిషి ఈ భూమి మీదకు రాబోయే ముందు దృశ్యం ఎలా ఉంటుందో మనం గమనిద్దాం. ఓ వ్యక్తి భూమి మీద తన తనువు చాలించి సూక్ష్మలోకంలోని తన పూర్ణాత్మలోకి చేరుకున్నాడు. తాను చేసిన మంచి చెడులను నిశిత దృష్టితో బేరీజు వేసుకున్నాడు. తాను సాధించాలని ఇదివరకు నిర్ణయించుకున్న చాలా పనులను నిర్వర్తించలేకపోయినందుకు
చింతిస్తూ ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఆలోచిస్తున్నాడు. తన సొంత నిర్ణయంతో గాని మరికొందరు విజ్ఞుల సలహాలతో గాని మళ్ళీ భూమి మీదకు తిరిగి వెళ్ళి మరికొన్ని పాఠాలను నేర్చుకుని రావాలని నిర్ణయించుకుంటాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీద నివసించాల్సి ఉంటుందో అలాంటి పరిస్థితులను కల్పించగల స్తోమత ఏ తల్లిదండ్రుల వద్ద తమకు లభిస్తుందో పరిశీలనాత్మకంగా నిశ్చయించుకుంటాడు. డబ్బును బాగా ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాల్సి ఉన్నప్పుడు బాగా సంపన్నులైన తల్లిదండ్రులకు జన్మించాల్సి ఉంటుంది. అత్యంత హీన స్థితి నుంచి పైకి సంస్కరించుకొని రాగలిగిన జన్మను ప్రకటిస్తూ ఉండవలసిన పరిస్థితుల్లో దరిద్రాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులకు జన్మించవలసి ఉంటుంది. అంగవైకల్యంతోనూ పుట్టుగ్రుడ్డిగానో కూడా జన్మించవలసి రావచ్చు. నేర్చుకోవాల్సిన విషయాలను బట్టి భూమి మీద మానవుడు ఓ తరగతిలోని విద్యార్థి లాంటివాడు. ఓ బడిలోని అనేక తరగతులు ఎలా ఉంటాయో ఊహించండి. ఓ విద్యార్థి అనేక మంది విద్యార్థులతో కలిసి ఓ తరగతిలో ఉండాల్సి ఉంటుంది. ఈ విద్యార్థి ఆ తరగతిలో ఏదో కారణం వల్ల తాను నేర్చుకోవాల్సిన పాఠాలను సరిగ్గా నేర్చుకోక అశ్రద్ధ చేశాడు అనుకుందాం. అందువల్ల తర్వాత వచ్చే పరీక్షల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోలేడు. ఆ విద్యార్థి నడవడికను, అతడు పరీక్షలో సాధించిన శ్రేణిని, లేక భ్రష్టు పట్టిపోయిన అతడి వ్యవహారాల్ని గుర్తించగలిగిన అతడి ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని పై క్రొత్త తరగతికి పంపకుండా అదే తరగతిలో ఇంకో సంవత్సరం కూడా చదివించాల్సిందేనని నిర్ణయం తీసుకుంటారు. సెలవులు పూర్తయ్యాక మళ్ళీ తమ ఇందాకటి తరగతిలోనూ కూర్చోవలసి ఉంటుందనే విచారకరమైన సత్యాన్ని ఆ విద్యార్థి గ్రహించి నీరసించిపోతాడు. పాఠశాలలు మళ్ళీ ప్రారంభమయ్యాక ఆ విద్యార్థి మళ్ళీ అదే తరగతిలో కూర్చుని పాత పాఠాలనే మళ్ళీ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బాగా చదువుకున్న వాళ్ళందరూ పై తరగతుల్లోకి వెళ్ళిపోయి ఉపాధ్యాయుల నుంచి మన్ననను పొందుతూ ఉంటారు. క్రింది తరగతుల నుండి పైకి వచ్చిన కొత్త విద్యార్థుల ముందు తల వంచుకునే పరిస్థితి కప్పిపుచ్చుకుని తనకు పై తరగతికి వెళ్ళడం నిజానికి ఇష్టం లేదు కనుకనే తను ఉత్తీర్ణుడిని కాలేదని ప్రజ్ఞల్ని పలుకుతూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేశాడు అనుకుందాం. మళ్ళీ అతడిని పరీక్ష చేసిన ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా ఓ కఠోర నిర్ణయాన్ని తీసుకుని అతడిని తెలివిహీనుడిగా జమ కట్టి ఇంకో పాఠశాలను వెతుక్కోమని సలహా ఇచ్చి తమ పాఠశాల నుంచి బయటికి గెంటేస్తారు. సక్రమంగా చదువుకుని అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోతున్న విద్యార్థులకు పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యే రోజు వస్తుంది. తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కలుగుతుంది. ఏదో ఒక వృత్తిని వాళ్ళు చేపట్టాలని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ డాక్టర్లు కావాలన్నా, లాయర్లు కావాలన్నా, బస్సు డ్రైవర్లు కావాలన్నా అందుకు సంబంధించిన విషయాల్ని మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ క్రొత్త పాఠాలు ప్రారంభమవుతాయి, మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓ డ్రైవర్ నేర్చుకోబోయే పాఠ్యాంశాలను ఓ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి అధ్యయనం చేయాల్సిన అవసరం రాదు. ఏ ఏ విషయాలలో తమ ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారో అందుకు తాము ఏం చేయాలో తమ గురువులతో సంప్రదించి కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటారు. పరలోకంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. ఓ మనిషి భూమి మీద జన్మించడానికి ముందుగా కొద్ది నెలల ముందుగానే ఆ లోకంలో ఏదో ఒక చోట ఓ సభ ఏర్పాటవుతుంది. దేహాన్ని ధరించాలని అనుకుంటున్న జీవులు అక్కడి అందరి సలహాలను స్వీకరిస్తారు. ఏ పాఠాలను ఎలా నేర్చుకోవాలో నిర్ణయించుకుంటారు. భూమి మీద ఉపాధ్యాయులకు తమ విద్యార్థులకు తగిన సలహాలు ఏ విధంగా ఇస్తుంటారో ఈ లోకంలో కూడా అలాంటి హితవు చెప్పే పెద్దలు ఉంటారు. ఈ జీవుడు భూమి మీద ఏ భార్యాభర్తలకు కొడుకుగానో కుమార్తెగానో జన్మించాలనో కాకపోతే ఆ జీవి జన్మకు తగినట్లు ఎవరికో అక్రమ సంతానంగా పెళ్లి కాని స్త్రీకే జన్మించాల్సి ఉందో నిర్ణయించబడవచ్చు. ఏం నేర్చుకోవాలో, ఏ ఏ కష్టాలు పడాలో ముందుగా నిర్ణయం జరుగుతుంది. సుఖం నుంచి కాక కష్టాల వల్లే మనం ఎక్కువ గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి రావడం మన దురదృష్టం. ఐహికంగా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా పేదవాడు
కాకపోవచ్చు అనే సత్యాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బీదవాడు కాకపోవచ్చు అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎంతో గొప్ప వ్యక్తులు తాము నేర్చుకోవలసి ఉన్న పాఠాల కోసం హీన జన్మలను ఎత్తవలసి రావచ్చు. ఈ భూమి మీద ఓ వ్యక్తి గొప్పతనాన్ని అతని తల్లిదండ్రుల గొప్పతనం మీద లేక వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆధారపడి ఊహించడం ఎంతో దురదృష్టకరం. ఈ నిర్ణయం సరికాదు. ఓ విద్యార్థి తెలివిని అతని తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్ తో ముడిపెట్టి నిర్ణయించడం ఎంతవరకు సబబో ఆలోచించండి. ఈ భూమి మీద నుంచి ఏ మనిషి ఒక్క పైసా డబ్బును కూడా తాను చనిపోతూ పట్టుకెళ్ళలేడు అనే మాటని మళ్ళీ మనము గుర్తు చేసుకున్నాం. చావు అనే సరిహద్దు తర్వాత మనతో పాటు రాగలిగే వస్తువు కేవలం మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే. మన అనుభవాలు మాత్రమే మనలను అనుసరిస్తాయి. ఈ భూమి మీద కోట్లు కూడబెట్టుకున్న వారు తమకి స్వర్గంలో ముందు వరుసలో కూర్చి వేయబడి కాచుకొని ఉంటుందని ఊహించుకుంటే తర్వాత జరిగే పర్యవసానానికి ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ధనము, సంఘంలో పదవి, మానవ జాతి లేక వర్ణపు లేక కులము, గొప్పదనం గాని, శరీరపు రంగు గాని అసలు లెక్కలోకి రావు. ఆధ్యాత్మికంగా సంపాదించుకున్న విద్య ఒక్కటే గుర్తింపబడుతోంది. ఇప్పుడు గుర్తొచ్చిన ఒక మాట మేడం చెప్తాను, ఇప్పుడే చెప్తా. మళ్ళీ ధ్యానం చేస్తుంటే 10:30 కూర్చున్నా. 10:30 కూర్చొని 12:30కి ధ్యానంలో నుంచి లేసాను. ధ్యానంలో వచ్చింది ఒక చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఓపెన్గా అలాగా హాల్ మాదిరిగా ఉంది. హాల్ నిండుకు విగ్రహాలు ఉన్నాయి, బంగారు విగ్రహాలు మేడం. దేవతామూర్తుల విగ్రహాలు హాల్ నిండుకు విగ్రహాలు ఉన్నాయి, బంగారు విగ్రహాలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాను. వెళితే ఒక పూజారి ఉన్నాడు, ఒక ఆయన కొంచెం ఒక 60+ 70 దాకా అట్లా ఉండొచ్చు మేబీ ఏజ్. పోయాను, పిలిచి నన్ను ఒక పెద్ద మాల ఇచ్చాడు, గజమాల అంటాడు కదా, అట్లా మాల ఇచ్చాడు నాకు. నేను అడిగాను, ఎందుకు ఇస్తున్నారు నాకు? మా ఇంట్లో ఇలాగా ఇప్పుడు మీరు ఇట్లా పెట్టున్నారు కదా విగ్రహాలు, ఇలాంటివి మా ఇంట్లో విగ్రహాలు లేవు, మేము విగ్రహారాధన చేయము, మాకు విగ్రహాలు లేదు, అంతా దైవం అంటాం కదా, అంతా దైవం అయినప్పుడు విగ్రహారాధన ఎందుకు చేస్తాం, మేము లేవు, మీలాగ ఇలా ఉంటే మేము వేయచ్చు దీన్ని, ఎందుకు నాకన్నా ఉందా కొంచెం కోపంగా ఉందా పట్టుకో అని చెప్పేసి ఇచ్చాడు. మనీ ఇచ్చి చేతిలో దాన్ని తీసి చేతిలో వేసుకుని చేతిలో నా చేయికి మిగిలి కింద పడే అంత మాలది. మళ్ళీ ఇంకొక మాల ఆ పటానికి వేసున్నారు, అంటే పెద్ద పటం ఉంది, పటానికి వేసున్నారు. దాని నుంచి తీసి వెనక ఇట్లా ఇటు మలుకున్నాడు, అట్ట పటం కల్లా మళ్ళీ కాకుండా పటాన్ని నా వైపు మళ్ళీ పటం మీద చేయబెట్టి తీశాడు. తీసి సగం లాగి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారంటే నీకే వేసుకోపో అన్నాడు. నీకే వేసుకో. నాకు ఇప్పుడు చూడు, దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అక్కడ విగ్రహాలు, మన బంగారు విగ్రహాలు ఉన్నాయి, బంగారు విగ్రహాలు మెరిసిపోతున్నాయి. అంటే పెద్ద పెద్ద మూర్తులు, బంగారు మూర్తులు, దైవమూర్తులు మెరిసిపోతున్నాయి బంగారం రంగుతోటి. నిండుగా ఉన్న విగ్రహాలన్నీ వరుసగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు వినాయక చవితికి కదా విగ్రహాలు రోడ్డు మీద కుప్పలు కుప్పలు పెట్టి అమ్ముతారు కదా, అందరికీ విగ్రహాలు అమ్ముతూ ఉంటారు కదా, అట్లా మరి పెట్టున్నారు విగ్రహాలు. సరే ఎందుకు నాకు ఇస్తున్నారంటే నీకే వేసుకోబో అంటే ఆ విగ్రహం వేయడం కాదు, విగ్రహం కన్నా దైవం నువ్వే వేసుకోబో అన్నట్టు ఇచ్చాడు అని అర్థమైంది నాకు. అవును మేడం, ఇప్పుడు మనం అదే కదా చేస్తున్నాము. అంతట్లో దైవం అంటే నేనే దైవాన్ని, ఐఎమ్ గాడ్ అని చేస్తున్నాం కదా. దైవం మనమే, సజీవంగా జీవంతో జీవిస్తూ ఉన్న దైవం మనమే కదా. అవి దైవాలు ఇప్పుడు దైవాల్లా ఉన్న మనము మనుషులచే సృష్టింపబడే విగ్రహాలని పూజిస్తున్నాం కదా. మనుషులు చేసినవే కదా అవి. ఇవి ఈ కనపడేవి ఏ మనిషి చేసినవి కాదు కదా ఇవి, ఈ విగ్రహాన్ని కాదు కదా. మన లోపల నుంచి మనం దైవాల వైపు అయినప్పుడు ఇంకే దైవం ఇంకెక్కడుంది అని అంటే ఇచ్చాడు నాకు. వరే నేను ఇప్పుడు అనుకున్నాను, తర్వాత అర్థమైంది నాకు, అర్థం చేసుకున్నాను మేడం దానికి మీనింగ్ అది మేడం. ఇంకో జన్మ తీసుకోబోతున్న జీవాత్మ విషయానికి తిరిగి వద్దాము.
తగిన తల్లిదండ్రుల నిర్ణయము జరిగిన తర్వాత తగిన సమయంలో జీవాత్మ ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇంకా ప్రాణం పోసుకొని ఓ పసికందులోకి ప్రవేశించడం జరుగుతుంది. అలా ప్రవేశించగానే గత జన్మలో స్మృతులు క్షణంలో తుడిచిపెట్టుకుపోతాయి. క్రితం జన్మలో విషయాలు గుర్తుకొస్తే దుర్భరమైన వేదన కలగవచ్చు. తాను గత జన్మలో ఓ గొప్ప రాజునని బిడ్డకు గుర్తుకు ఉంటే ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించండి. ఇప్పటి దరిద్ర జన్మ ఎత్తినందుకు ఈ మతిమరుపును ఓ గొప్ప వరంగా ప్రకృతి మన మీద చూపుతున్న అపార కరుణకు ఉదాహరణగా అనుకోవచ్చు. ప్రస్తుత జన్మ పూర్తయిన తర్వాత మళ్ళీ అన్ని విషయాలు సంపూర్ణంగా గుర్తుకు వచ్చేస్తాయి. అంటే ఆ జన్మ పూర్తయితే మళ్ళీ గత జన్మ మళ్ళీ గుర్తుకొస్తుంది. చూడండి మేడం ఎలాగుందో. అదే మేడం, ఆ దైవానికి అంటే మనలో ఉన్న ఆ సమస్త శక్తి, ఆ విశ్వానికి, ఆ విశ్వ చైతన్యానికి అంత ప్రేమ మన మీద, ప్రేమ కరుణ. ఏడుస్తాం కదా, నా బతుకు అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉన్నాను, ఎందుకు నాకు అని అసహించుకుంటాం, ఏడుస్తాము, మళ్ళీ వద్దనుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఉన్నంత ఈ భూమి మీద, ఈ శరీరంతో ఈ భూమి మీద ఈ 3 డైమెన్షన్లో ఉన్నంతసేపు గుర్తురాదు. ఇది దాటి వెళ్ళిపోతే మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి. అదే చాలా మంది తల్లిదండ్రులను గౌరవించండి అనే సూక్తిని పవిత్రంగా గుర్తించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయం ఎంతో అభినందనీయమైనదే, కానీ ఇహలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనేక మంది మళ్ళీ ఎప్పటికీ తమ తల్లిదండ్రులను కనిపించరు. ప్రాచీన కాలంలో మత గురువులు అందరినీ శాసించేవాళ్ళు. విడిపోకూడదని, కలిసి సంసారం చేస్తూ ఉండాలని. ఎందుకంటే ఏ గుంపులో జనాలు ఎక్కువ ఉంటారో ఆ గుంపే జయాన్ని పొందగలుగుతుంది. ఓ తెగలో ఎక్కువ మంది జనం ఉంటే ఆ తెగ బలవంతమై ఉంటుంది. అలాంటి రోజుల్లో మత గురువులు బోధించిన మాట ఇది. పిన్నలు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నట్టే ఆ తల్లిదండ్రులు మన గురువులను గౌరవిస్తూ వచ్చిన రోజులవి. మేము ఖచ్చితంగా చెప్పే మాట ఏమిటంటే, అందరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలనే, కానీ ఆ గౌరవం పొందడానికి వాళ్ళ తల్లిదండ్రులకు నిజమైన అర్హత ఉంటేనే పిల్లలు వాళ్ళను గౌరవించాలి. భయమో చూడండి మేడం. అని తల్లిదండ్రులు నిరంకుశంగా ఉండి ప్రతి విషయానికి పిల్లల మీద విరుచుకుపడుతూ వాళ్ళ మీద కారుణ్యాన్ని చూపించకపోతే వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందే అర్హతను వాళ్ళు పోగొట్టుకున్నట్టే. అలాంటి తల్లిదండ్రులను మూర్ఖంగా కొందరు పిల్లలు బానిసల్లాగా గౌరవించడం నిజంగా అనవసరం. ఇలాంటి పిల్లలకి కొందరికి పెళ్లిళ్ళు జరిగి సుమారు ఓ సగం శతాబ్దం పాటు వాళ్ళు జీవించి ఉన్న తమ తల్లిదండ్రులంటే భయంతో వణికిపోతూ కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు మానసికంగా ఎంతో దురవస్థలోకి చేరుకుంటారు. తల్లిదండ్రుల మీద వాళ్ళకు ఉండాల్సిన ప్రేమానురాగాలు మాయమై భయము, అమిత క్రోధము వాళ్ళలో జీర్ణించుకుపోయి ఉంటుంది. తల్లిదండ్రులు గౌరవించండి అనే మాట వీళ్ళకి వినిపిస్తున్నప్పుడల్లా వీళ్ళు తమ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదేమో అనే అనుమానంతో ఎంతో కృంగిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏమిటంటే, తల్లిదండ్రుల వద్ద సంతోషాన్ని అనుభవించలేని వాళ్ళు దేహాంతర ప్రాప్తి తర్వాత తమ తల్లిదండ్రుల్ని మళ్ళీ ఎప్పటికీ చూడలేరు అని పరలోకంలో శృతి లేక సంయమనం సిద్ధాంతం పనిచేస్తూ ఉండటం వల్ల మీతో కలిసి సహజీవనం సాగించలేని వ్యక్తులను మీరు ఎప్పుడు కలుసుకోలేరు. తాము విడిపోతే లోకులు ఏమంటారో అనే భయంతో కట్టుబడి ఉన్న బలవంతపు భార్యాభర్తలు ఇహలోకంలో మరణించిన తర్వాత పరలోకంలో ఎప్పటికీ కలుసుకోలేరు. అతడో లేక ఆమెనో, అంటే లేక మనమే తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుంటే తప్ప. అంటే మేడం ఇప్పుడు మనకి అది నేర్చుకోకపోతే మనకి మళ్ళీ ఆ జన్మ వస్తది అంటారు కదా మేడం చాలా చోట్ల. అవును, వాళ్ళతో కాదు కదా మేడం, వాళ్ళతో కాదు, అంటే వాళ్ళతోనే వస్తది, వాళ్ళని స్వీకరించే వరకు అంటారు కదా మేడం. మరి అంటే అట్ట కాదు మేడం, చైతన్యము అని చైతన్యానికి రూపమేమి ఉండదు కదా. మళ్ళీ అలాంటి పరిస్థితినే తెచ్చుకుంటాం మళ్ళీ. ఆ వ్యక్తి కాకపోవచ్చు, వ్యక్తి ఇప్పుడు నేనున్నాను, నేను ఇదే శరీరాన్ని తీసుకుని మళ్ళీ రాను కదా, నేను వేరే శరీరాన్ని తీసుకుని కూడా వస్తాను. అర్థమవుతుంది కదా మీకు? అలాంటి పరిస్థితే వస్తుంది మళ్ళీ.
అది పూర్తయ్యేదాకా. ఎందుకంటే నేర్చుకోవాలి కదా అక్కడ. అది ఈ జన్మలో ఈ శరీరంతో ఉండొచ్చు. ఈ శరీరం అయిపోయినాక మళ్ళీ అదే శరీరంతో రారు కదా, వేరే శరీరంలో వేరే రూపంతో కూడా వస్తారు. మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీని, ఆ చైతన్యమే వస్తుంది అది కంప్లీట్ చేసుకోవడానికి. మీకు అనుమానం రాకుండా ఉండేందుకు గాను మళ్ళీ ఈ మాటను చెప్పాల్సి ఉంది. మీరు మీ తల్లిదండ్రులతో సఖ్యంగా ఉండలేకపోతే, వాళ్లతో సంతోషాన్ని పంచుకోలేకపోతే, ఒకరితో మరొకరు ఇమ్మడలేకపోతే తర్వాత ఏ లోకంలోనూ మీరు పరస్పరం కలుసుకోలేరు. బంధువులకు, భార్యాభర్తలకు కూడా ఈ సూత్రం పరివర్తిస్తుంది. పరస్పరం ఒత్తిక, శృతి కలిగి ఉన్నప్పుడే ఇద్దరు కలిసి సహజీవనం చేయగలరు. జీవుడు శరీరాన్ని ధరించడానికి ఇది ఒక కారణం. పరస్పర విరుద్ధమైన ఆలోచనతో కూడిన రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరై పడే ఘర్షణ ద్వారా వారిలోని ఎత్తుపల్లాలు చాలా వరకు సమతుల్యం చెందగలుగుతారు. ఈ పరస్పర అవగాహన పెంపొందుతుంది. కొంతకాలము తర్వాత మరో పాఠంలో మనము దేవుడు లేక దేవుళ్ళ గురించి ఉన్న భిన్న మతాల గురించి తెలుసుకుంటాం. సృష్టిలో తామే గొప్పవాళ్ళమని మానవులు భ్రమపడుతూ ఉంటారు. మతాలు మానవుడిపై బలవంతంగా రుద్దిన ఓ అభిప్రాయం మాత్రమే ఈ ఆలోచన. మతాలు నూరిపోసే ఆలోచన ఏమిటంటే మానవుడు దేవుడి రూపంతోనే నిర్మింపబడ్డాడు అని అందువల్ల సృష్టిలో మానవుడి ఉనికి ఉత్పన్నమైనది అని. నిజానికి సృష్టిలో మానవుడి కన్నా గొప్ప జీవులు కొన్ని ఉన్నాయి. పుస్తకాల పుటల్లోంచి దర్శనమిచ్చే మూర్తీభవించిన కరుణామయం వృద్ధుడు కాదు భగవంతుడు ఓ సత్య వస్తువు. నిత్య జీవితంలో మనకు మార్గదర్శకుడుగా ఉంటాడు తప్ప మనం పుస్తకాల్లో చదువుకునే పద్ధతిలోనే భగవంతుడు ఉండాల్సిన అవసరము లేదు. చివరిగా ఈ పాఠ్యాంశంలో చర్చించబడిన విధంగా మీ తల్లిదండ్రులతో, మీ సహచరితో, మీ బంధువులతో మీకున్న సంబంధాన్ని గురించి ఆలోచించండి. మీకు అందరితో సఖ్యంగా ఉంటున్నారా? నిజమేనా? లేక విడిపోయి ఉంటున్నారా? వీళ్ళలో ఎవరితోనైనా జీవితాంతం వరకు కలిసి జీవించగలగడం మీకు సాధ్యమేనా? మీ బాల్యంలో మీరు మీ బడిలో చదువుకుంటూ ఉన్నప్పుడు మీతో పాటు కొందరు ఉపాధ్యాయులు కొందరు ఉండేవారు కదా. మీ ఉపాధ్యాయులను ఎంతో గౌరవించవలసి వచ్చేది. ఆ ఉపాధ్యాయులు ఎప్పటికీ మీతో పాటు ఉండలేరు కదా. మీ అభివృద్ధిని గమనించడానికి తాత్కాలికంగా నియమించబడ్డ వాళ్ళు ఆ ఉపాధ్యాయులు. అలాగే పరలోకంలో మీరు వారి అనుమతి పొందిన తర్వాతే మీ తల్లిదండ్రులుగా ఉండటానికి సమ్మతించిన ఆ వ్యక్తులు కేవలం మీ అభివృద్ధిని గమనించడానికే, పరిశీలించడానికే, దోహదం చేయడానికే భూమి మీద ఉన్నారు. నీతి శాస్త్రం బోధిస్తూ ఉంది కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి అనే పద్ధతిలో కాకుండా నిజంగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నట్టయితే అలాంటి వ్యక్తులకు ప్రేమ పాత్రులైన ఆ తల్లిదండ్రులు వాళ్లకు పరలోకంలో కూడా తప్పక కనిపించి తీరుతారు. భూమి మీద మనం కల్పించిన పరిస్థితులే పరలోకంలోనూ మనకు సాక్షాత్కరిస్తుంది. 14వ అధ్యాయము 10వ వంతు దానం. మన పనులను ఇంకెవరైనా చేసి పెడితే బాగుంటుందని, అన్ని శుభాలు మనకు లభించాలని మనం ఆందోళనతో ఎదురు చూస్తుంటాం. మనకి ఓ సహాయం అందేటట్లు చేయమని ప్రార్థన చేసినట్టు బహుశా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఇంకొకరి సహాయం కోరుకోవడం మానవుడి సహజ లక్షణం. ఒంటరిగా ఉండే మానవుడు తనకు భద్రత లేదనుకుంటాడు. ఏ దేవుడైనా, ఏ దేవతైనా తనకు అండగా ఉంటే బాగుంటుందని అనుకుంటాడు. నిజమే, నేను కూడా అనుకుంటుంటాను. ఇట్లా గొప్ప ఇంట్లో ఉన్నట్లుండి ఊహించుకొని ఆనందపడతాడు. కానీ తనకు ఏదైనా రావాలని అనుకునేవాడు ముందుగా తనే ఇవ్వవలసి ఉంటుంది.
ఇవ్వకుండా మీరు దేనిని స్వీకరించలేరు. మీ దాన గుణము మీ మనస్సును తెరిచి ఉంచి మీకు కావలసిన వస్తువును మీకు ఇచ్చేందుకు సిద్ధపడ్డ వారి దానాన్ని స్వీకరించగలిగేందుకు తగిన పరిస్థితిని నెలకొల్పుతుంది. దానం అంటే కేవలం డబ్బుని మాత్రమే అని అర్థం చేసుకోవడానికి వీలు లేదు. కానీ మామూలుగా డబ్బునే దానంగా ఇస్తూ ఉంటాం. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవడానికి వీలుంటుంది కనుక అందరూ దానినే కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి పరిస్థితుల్లో డబ్బు మానవుడికి కోరికలు తీర్చగల శక్తిని అందించడమే కాక పస్తులు ఉండాల్సిన పరిస్థితుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అప్పులను వసూలు చేసేందుకు వచ్చే వ్యక్తి నుంచి రక్షణ కల్పిస్తుంది. డబ్బును దానం చేయవచ్చు, చెయ్యాలి కూడా, కానీ కొన్ని షరతులకు లోబడే చేయాలి. హృదయపూర్వకంగా మానవ సేవ చెయ్యడం కూడా ఓ దానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మనం డబ్బుల్ని దానం చేయగలము, చేసి తీరాలి. కేవలం డబ్బునే కాకుండా వస్తువుల్ని, తగిన సహాయాన్ని లేక ఆధ్యాత్మిక సానుభూతిని కూడా యోగులకు దానం చేయవచ్చు. మళ్ళీ మనం చేస్తేనే తప్ప పుచ్చుకోగల స్థితికి చేరలేం. ఇవ్వడము ముష్టి దానము ఇలాంటి మాటలు గురించి పడమటి ఖండాల్లో అనేక దురభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొకళ్ళ నుంచి సహాయాన్ని ఆర్జించడాన్ని ఓ పెద్ద అవమానకరమైన పనిగా తలపోస్తుంటారు. ఇది సరైన ఆలోచనే కాదు. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు డబ్బు మనకు పనికి వచ్చేందుకు నిర్దేశింపబడ్డ ఓ వస్తువు మాత్రమే. ఓ రాతి ఖజానాలో దాన్ని బంధించడం కన్నా ఇతరుల మేలు కోసం ఖర్చు చేస్తూ మనం సంతోషాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా పొందవచ్చు. దురదృష్టవశాత్తు వాణిజ్యపరంగా మారిన ఇప్పటి ప్రపంచంలో డబ్బు ఖర్చు చేసి ఓ మనిషిని అతడి డబ్బుతో గుర్తించడం జరుగుతుంది. అతడు డబ్బు కర్మ చేసే పద్ధతిలో అతడి గొప్పతనాన్ని గుర్తించడం జరుగుతుంది. అదనంగా మెరిసే దుస్తుల్ని ధరించి ఆడంబరంగా తన గొప్పలను నిరూపించుకునే విధంగా దానాలు చేసేవాళ్ళు ఆధ్యాత్మిక వాదులు కారు, దయాగుణం ఉన్న వాళ్ళు కారు. ఇటువంటి వాళ్ళు చేసేది అర్థం పర్థం లేని ఖర్చు మాత్రమే. వీళ్ళు చేసేది దానం మాత్రం కాదు. తమ ఆధ్యాత్మికతను చూసుకోవడానికే, తమ గొప్పను ప్రదర్శించుకోవడానికే ఈ ఖర్చును వాళ్ళు చేస్తుంటారు. ఇందువల్ల కేవలం వాళ్ళ అహంకారం మాత్రమే బలపడుతూ ఉంటుంది. పశ్చిమ దేశాల్లోని వ్యక్తుల గొప్పతనాన్ని వాళ్ళు నివసించే భవంతిని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ క్లబ్బుల్లో మెంబర్లుగా ఉన్నారో గమనిస్తారు. గొప్ప వాళ్ళు గొప్ప క్లబ్బులకే వెళ్తుంటారు కదా. ఈ లోకం నిజంగా గ్రుడ్డిని అక్కడ ఈ లోకం గొప్పగా క్లబ్బులకే వెళ్తుంటారు కదా. ఈ లోకం నిజంగా గ్రుడ్డి. ఇది ఇక్కడ విలువలకు అర్థం లేదు. ఎలాగంటే ఈ మాటని మన అంతరంగంలోకి బాగా స్థిరపడేలా మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం. ఏ స్త్రీ గాని, ఏ పురుషుడు గాని కుడి చేతిలోని ఓ నిలువెత్తు కర్ర జంతువులతో, మనుషులతో పోట్లాడి ఆత్మరక్షణ చేసుకునేందుకు కాదు, నడిచే దారిలోని కంపను, తుప్పలను ప్రక్కకు తోసేసుకుంటూ ముందుకు నడిచిపోయేందుకు ఉపయోగపడ్డమే కాక ఇంకా ఓ కాలు ఓ నదో అడ్డం వస్తే నీళ్లు ఎంత లోతు ఉన్నాయో పరీక్షించి చూసుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ కర్ర. ఎంత అద్భుతంగా ఉంది ఇది పాయింట్. ఈ సాధువు ఇంటి ముందుకు వచ్చి నుంచునే తన వస్త్రంలోంచి ఓ భిక్షా పాత్రను చెక్కతో చేయబడిన ఉపయోగించి పూర్తిగా నున్నగా తయారై మెరుస్తున్న దాన్ని బయటకు తీసి తలుపు వద్దకు రాబోతున్నంతలోనే ఆ ఇంటి తలుపు తెరుచుకొని ఓ స్త్రీ ఆహార పదార్థాలున్న ఓ పాత్రని తీసుకొని వచ్చి తల వంచుకొని నిలబడిన తన సౌశీల్యాన్ని, వినయాన్ని ప్రకటిస్తూ ఉంది. సాధువుని సూటిగా తేరిపారా చూడడం మర్యాద లక్షణం కాదు. సాధువు కొంత ముందుకు నడిచి భిక్షా పాత్రను 2 చేతులతోనూ పట్టుకొని నిలబడ్డాడు. ఒక చేత్తో భిక్షా పాత్రను పట్టుకుంటే ఆహారాన్ని అవమానించినట్టే. ఆహారం ఎంతో విలువైనది. 2 చేతుల్లోనూ దాన్ని
మర్యాదగా స్వీకరించాలి. భిక్షా పాత్రను 2 చేతులతో వదలకుండా పట్టుకుని ఆ సాధువు నిలబడగానే ఆ స్త్రీ పాత్రలోకి ధారాళంగా ఆహారాన్ని జార విడిచి వెనక్కి తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కసారి వారికి గొప్పవారికి తాము అప్పు తీర్చుకుంటున్నట్లు ఆలోచన చేస్తారు. ఆ ఇంటి ఇల్లాలు ఏం ఆలోచన చేస్తుందంటే ఆ సాధువుకు తాను చూపించాల్సిన మర్యాదను, గౌరవాన్ని వినయంగా చూపించగలిగానని, ఆ మహనీయుడు తన ఇంటికి దయచేయడం వల్ల తనకు కూడా గొప్ప గౌరవం కలిగిందని, తాను చేసిన వంట గురించి మరే ఇతర సాధనను ఈ మహనీయున ఇతర సాధువు ఆ మహనీయుని కూడా చెప్పి ఉండవచ్చునని, అందువల్లే తృప్తిగా భిక్షను స్వీకరించే నిమిత్తం ఆ సాధువు ఇంటి ముందుకు వచ్చి ఉండవచ్చునని ఆమె అనుకుంటుంది. ఇక ప్రక్క ఇల్లు కిటికీల్లోంచి చూస్తున్న సాధువు ఇంటి ముందుకు వచ్చి ఉండవచ్చునని ఆమె అనుకుంటుంది. ప్రక్క ఇంటి కిటికీల్లోంచి చూస్తున్న స్త్రీలు ఆ సాధువు తమ ఇంటికి రానందుకు నొచ్చుకుంటూ, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ, తమ ప్రక్క ఇంటి స్త్రీని అసూయతో దర్శిస్తూ చూస్తూ ఉండడాన్ని మీరు బహుశా గమనించవచ్చు. నిండిన తన భిక్షా పాత్రను 2 చేతులతోనూ భద్రంగా పట్టుకుని ఆ సాధువు అప్యాయంగా నువ్వు చెట్టు పంచన చేరి అక్కడ కూర్చొని అక్కడే విశ్రమించేందుకు ఉద్యుక్తుడవుతాడు. ఆ సాధువు రోజంతా ఆ చెట్టు క్రిందే విశ్రమించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ చెట్టు క్రిందే తాను స్వీకరించి తెచ్చుకున్న ఆహారాన్ని భుజించడం పూర్తిగా చేస్తాడు. రోజు మొత్తానికి అదే అలవాటు. అదే అతడి మొదటి చివరి భోజనం కూడా. సాధువులు విపరీతంగా భోజనం చెయ్యరు. కొద్దిగా తమ ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకునేందుకు తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు తప్ప శరీరాన్ని పెంచుకునేలా భోజనాలు చెయ్యరు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించాలంటే ఈ సాధువులాగే మితంగా తినాలి. విపరీతంగా తినేసి తమ ఆత్మని బంకమట్టితో బంధించే ప్రయత్నం చెయ్యకూడదు. ఇప్పుడు భోజనం చేసిన ఆ సాధువు తనకు భోజనం లభించినందుకు విశ్వాసంతో తబ్బిబ్బయ్యాడని మనం అనుకునేవానికి వీలు లేదు. మనుషుల జ్ఞాపకాలు అందుకోలేనంత పాతకాలం నుండి ప్రాచ్య దేశాల్లో ఈ యాచన వృత్తి స్థిరపడి ఉంది. తనకు భోజనానికి ఆర్జించడం గ్రామీణులకు బాధ్యత. ఆ భోజనాన్ని గ్రహించడం తమకు ఉన్న ఓ హక్కుగా ఈ సాధువులు భావిస్తూ ఉంటారు. నీళ్లు పరాన్న భక్తులు కారు. ఆ ఉదయం నుంచి ఆ సాధువు ఆ వ్యక్తి క్రిందే నివసిస్తూ కావలసిన వారికి తన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉండడాన్ని మనము గ్రహించాలి. కొంతమందికి ఆత్మతృప్తి కావాలి, కొందరికి ఓదార్పు కావాలి, తమ బంధువుల్లో ఎవరికో ఆరోగ్యం బాగా ఉండకపోవడం వల్ల కొందరికి ఓ ఉత్తరాన్ని వ్రాయించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉండవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల గురించి ఏదైనా వార్తను ఆ సాధువు మోసుకొచ్చాడేమోనని ఆశతో కొందరు రావచ్చు. ఏం చేతనంటే ఆ సాధువు అన్ని చోట్లకి, అన్ని ఊర్లు తిరుగుతూ దేశాలను కూడా దాటి వస్తూ ఉంటాడు కనుక తమ బంధువుల్ని అతడు చూసి ఉండవచ్చు. కనుక సాధువులు తాము చేయగలిగిన సేవలకు ఏమాత్రం వెలకట్టి డబ్బులు వసూలు చెయ్యరు. ఎంతో శ్రమను ఎంతసేపు పడవలసి వచ్చినా ఉచితంగానే చెయ్యడం జరుగుతుంది. నిర్మలమైన చదువుకున్న ఆ జ్ఞాని ఆ బీదలు తనకు ఏమీ ఇచ్చుకోలేని దరిద్రంతో ఉన్నారని సులభంగా గుర్తించవచ్చు. పైగా తాను నేర్చుకుంటున్న పాఠాలు తన అభివృద్ధి కోసమేనని కూడా అతడికి తెలుసు.
పైగా తాను నేర్చుకుంటున్న పాఠాలు తన అభివృద్ధి కోసమేనని కూడా అతనికి తెలుసు. అసలు పాఠాలు నేర్చుకోవడానికి అతడు భూమి మీదకు వచ్చినట్లు ఆ సాధువు గుర్తించగలడు. శరీర కష్టంతో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. అతడి ప్రయత్నం ఆధ్యాత్మిక ఆనందాన్ని, తృప్తిని ప్రజలకు అందించేందుకు సాగుతుంది. కనుక కర్మయోగము అతడికి విద్యుక్త ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్ని అతడు సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు. కనుకనే అందరూ అతడికి రుణపడి ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంగా ఆ సాధువుకు కొంత భోజనం పెట్టి ప్రయత్నం చేస్తారు. ఆ రోజున ఆ భోజనమే ఆ సాధువు శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతుంది. భోజనం తర్వాత ఆ సాధువు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత లేచి నూనెటి మట్టితో తోమి తన భిక్షా పాత్రను శుద్ధి చేసుకొని చేతికర్రను పట్టుకొని రాత్రికి రాత్రే బహుశా చక్కటి వెన్నెల్లో మరో ప్రదేశానికి పయనం ప్రారంభిస్తాడు. ఎంతో దూరం ప్రాంతాలకు కూడా చకచక నడుస్తూనే పయనిస్తాడు. మధ్య మధ్యలో అతి తక్కువగా నిద్రిస్తాడు. ప్రపంచంలో బౌద్ధ మతం ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ విషువు గౌరవించే తక్కువగా నిద్రిస్తాడు. ప్రపంచంలో బౌద్ధ మతం ఉన్న అన్ని దేశాల్లో ఈ భిక్షువు గౌరవించబడుతూనే ఉంటాడు. మనం కూడా సంతోషంతో దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కూడా గ్రహించే, స్వీకరించే అర్హత కలుగుతుంది. పూర్వపు రోజుల్లో అందరము తాము సంపాదించే సంపాదనలో 10వ వంతు పైకాన్ని దానం చేయాల్సి వచ్చేది. ఇది ఒక దైవికమైన ఆజ్ఞగా భావించి ఆచరించేవారు. టెన్త్ 10వ తరగతి 10వ వంతు అనే ఆంగ్ల పదం చివరికి టిత్ గా రూపాంతరం చెందింది. అందరి జీవితాల్లోనూ ఓ అంతర్భాగమైంది. ఇంగ్లాండ్లో చర్చిలు అందరి సంపాదన మీద ఓ టిత్ పన్నును విధించేది. యావదాస్తి మీద కూడా ఈ పన్ను వసూలు జరిగేది. చర్చిని నిర్వహించేందుకు, దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఉద్యోగుల జీతభత్యాలకు ఈ ధనం ఉపయోగపడేది. ఇలా చాలా కాలం జరగక పలువురు భూస్వాములు గగ్గోలు పెట్టి ఇంగ్లీష్ కోర్టులో వ్యాఖ్యలు నడిపారు. ఈ టిత్తు పన్నులు తమ సంపాదనను దోచేస్తున్నాయని, తాము నాశనం అయిపోతున్నామని వాళ్ళ వ్యక్తి ఆరోపణలు. నిజానికి వాళ్ళు ఈ టిత్ పన్ను తమ సంపాదనను దోచేస్తున్నాయని, తాము నాశనం అయిపోతున్నామని వాళ్ళ ఆరోపణలు. నిజానికి వాళ్ళు నాశనం అవుతున్న సంతోషంతో ఆ పన్నును చెల్లించకపోవడం వల్లనే ఏడుస్తూ దానం చేసే దానికన్నా అస్సలు దానం చేయకపోవడమే ఉత్తమం. ఇదివరకటి విలువలకు ఎక్కడా పొంతన కుదరదు. టిత్ రాబడి మీద ఆధారపడి ఎవ్వరూ జీవించడం లేదు. అసలు టిత్లను ఎవ్వరూ చెల్లించడం కూడా లేదు. ఈ పరిస్థితి అత్యంత శోచనీయం. తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే టిత్లను ఇంకొకళ్ళ మేలు కోరుతూ సమర్పించడం అత్యంత అవసరం. అంటే అది పన్ను శిస్తు కాదు మేడం. ఇది టిత్ అంటే టిప్స్ ఇస్తాం చూడండి, మనం ఎవరికన్నా ఏదన్నా ఇచ్చేదాన్ని, దాని గురించి ఇచ్చాడు ఇక్కడ. మనం ఏది ఇంత పర్సెంట్ అని మనం కొంచెం ఇస్తేనే దాని నుంచి మనకు అభివృద్ధి అవుతాది అనేది కూడా చెప్తున్నారు ఆయన. అంటే ఎవరు చెల్లించడం కూడా లేదు. ఈ పరిస్థితి అత్యంత శోచనీయము. అంటే అంతా మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నామని ఏడ్చుకుంటూ కడుతుంటారు చూడండి. దానికి మిగిలించడానికి మనం ఇల్లు అదో సైట్ కొని దాన్ని కూడా మిగిలియాలని చేస్తాం చూడండి. ట్యాక్స్ బెనిఫిట్ అంటాం చూడండి మేడం. అదంతా ఏది బెనిఫిట్ కాదు, మనకి అంకరంతా సమస్యలే తెచ్చిపెడతాం అని అంటున్నారు అక్కడ. అంటే అత్యంత అవసరం అది. ఇది అంటే ఇంకొకళ్ళ మేలు కోరుతూ సమర్పించడం అత్యంత అవసరము. పరులకు మీరు చేసే సహాయం నిజానికి మీకే ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులకు మనం చేసే సహాయమే మనల్ని ఉత్తమ అవధానానికి తీసుకువెళుతుంది.
ఎటువంటి భక్తి ఆధ్యాత్మిక తెలియని ప్రముఖ వాణిజ్యవేత్తలు కొందరు ఇతరుల మేలు కోసం తమ సంపాదనలో 10వ వంతు సంతోషంతో సమర్పిస్తూ ఉండడం మాకు తెలుసు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తమ మేలు కోసమే వారు ఆ పని చేస్తున్నారు. ఓ మత సందేశానుసారం వారు ఆ పనిని చేయడం లేదు. అత్యంత శ్రద్ధతో కఠిన నియమాలతో నిండి ఉన్న వారి వ్యాపార ధోరణే వాళ్ళకి ఈ చక్కటి పద్ధతిని నేర్పిస్తూ ఉంది. నీటి మీదకు వదిలిపెట్టబడిన బ్రెడ్ ముక్క 1000 వెనక్కు తిరిగి వస్తుంది అనే సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా రుజువు చేస్తూ వాళ్లకు ఈ దివ్య సందేశాన్ని అందిస్తోంది. ఇది ఎలాగ మేడం? నీళ్ళ మీద వదిలిపెడితే బ్రెడ్ ముక్క 1000 అవుతుందా? నాకేమైందో అందో అర్థం కాలేదు. వింటున్నారా మేడం? ఇది విన్నారా మేడం? ఇది నీటి మీదకు వదిలిపెట్టిన బ్రెడ్ ముక్క 1000 వెనక్కి వస్తుందంట. అది ఎలాగ మేడం? ఎలా వస్తుంది? మునిగిపోతుంది కదా. కాదు, 1000 మనం ముందుకు వస్తుంది అంటున్నారు కదా, వెనక్కి తిరిగి. అంటే ఆ సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా రుజువు చేస్తూ వాళ్ళకు ఈ దివ్య సందేశాన్ని ఇచ్చాయంట మేడం. నాకేం అర్థం కాలే. వడ్డీ వ్యాపారులు కొన్ని దేశాల్లో వీళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్స్ అనే పేరు కూడా ఉంది. దయాగుణాన్ని దాన గుణాన్ని కలిగి ఉంటారంటే మనము ఎవరం నమ్మలేము. కానీ కొన్ని గొప్ప ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ సంపాదనలో 10వ వంతు టిత్తును చెల్లిస్తూ ఉన్నాయన్న విషయం మా దృష్టికి వచ్చిందంటే ఈ టిత్ వ్యాపారం ఎంత లాభసాటి వ్యవహారమో ఒక్కసారి ఆలోచించండి. వ్యాపారంలో తలలు పండిపోయిన అనేక మంది ఇలాంటి దానాలు చేస్తున్నారని మాకు తెలుసు. అంటే రాంపా గారే ఇది చెప్తున్నారు మేడం. ఇది అతీంద్రియ విజ్ఞానం ఆస్తికులకే కాదు నాస్తికులకు కూడా సమాన ఫలితాలనే ఇస్తుంది. ప్రకృతి ధర్మాలు అందరికీ ఒక్కలాగే వర్తిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఓ వ్యక్తి ఆధ్యాత్మికత్వాన్ని పొందలేడు. ఉత్తినే పుస్తకాలు చదివే వ్యక్తి తాను అభివృద్ధి చెందుతున్నట్లు భ్రమపడుతూ ఉండవచ్చు. అంతే తప్ప అక్షర ముక్కలన్నీ కూడా ఆ వ్యక్తి మెదడును చేరకుండా శూన్యంలోకే పయనిస్తుంటాయి. అతని కళ్ళలోంచి తాను ఓ దివ్యాత్మ అని ఆ వ్యక్తి తనని తాను మభ్యపెట్టుకోవడం మాత్రం జరుగుతుంటుంది. ఇంకొకళ్లకు సహాయం చెయ్యలేని ఇలాంటి స్వార్థ జీవులకు అభివృద్ధి అసంభవము. పరుల మేలు కోరేవాడు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాడు. తనకు తాను సహాయం చేసుకోగలుగుతాడు. ఇంకొకరికి సహాయం చెయ్యడం సరైన పద్ధతి అని, విద్యుక్త ధర్మమని, లాభసాటి వ్యాపారం కూడానని మేము పునరుద్ఘాటిస్తున్నాము. సహాయం చేసే వ్యక్తికే ఈ పద్ధతిలో సహాయం లభిస్తుంది. టిత్ అంటే మనం ఇదివరకే తెలుసుకున్నట్టు 10వ వంతు అని అర్థం. ఇదొక జీవన విధానం. ఇచ్చేవాడే పుచ్చుకోగలడు. ఈ వాక్యాలను వ్రాస్తుంటే మరో వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఈయనకి ఎంతో సహాయాన్ని మేలును మేము అందించాల్సి వచ్చింది. డబ్బులు ఖర్చు పెట్టి మరీ హితవు చెప్పాల్సి వచ్చింది. కొంత సమయాన్ని కూడా ఈయన కోసం వెచ్చించాల్సి వచ్చింది. గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని ఈయనకు బోధించవలసి వచ్చింది. వరుసగా ఒకదాని వెంట మరో కష్టం, ఒకటి వెళ్లేలోగా మరొకటి ఆయన్ని పట్టుకొని వేధించాయి. అప్పుడే విత్తనాలు చల్లబడిన పొలం మీదకు పక్షుల గుంపులు వచ్చి వాలినట్లు ఈయనకి మేము దాన గుణాల్ని అలవాటు చేసుకోమని ఓ సలహా ఇచ్చాం. ఈ సలహా వినగానే ఆయన మా మీద మండిపడ్డాడు. ఆయన ఎందరికో తాము చేసిన సహాయం గురించి చెబుతూ ఆ విషయాలన్నీ రుజువు చేస్తున్న వార్తాపత్రికల్లోని వార్తలను కూడా ఎత్తి చూపించాడు. ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రచురించే పద్ధతిలో దానాలు చేయకూడదని మా వాదన. ఎన్నో పద్ధతుల్లో దానాలు చేయవచ్చు. మన సంపాదనలో 10వ వంతు ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించడం మాత్రమే కాకుండా ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా సహాయం చేయవచ్చు. లేదా విపత్తులో అలమటిస్తున్న వారిని అనునయ వాక్యాలతో సేద తీర్చే ప్రయత్నము చేయవచ్చు. ఆర్తులకు మనం చేసే సహాయము మనకు మనం చేసుకున్నట్టే లెక్క. ఓ వ్యాపారంలోని పెట్టుబడి అనేక సార్లు తిరిగి వ్యాపారం అభివృద్ధి చెందే
విధంగానే మన దాన గుణం కూడా పలుమార్లు ఆవృతమైనప్పుడే మనము ఫలితాలను గ్రహించగలిగే స్థితిని సాధించగలుగుతాము. ఇంకొకళ్లకు మనం సహాయం చేసి తీరాలి, అప్పుడే మనకు సహాయం లభించవచ్చు. ఇంకొకళ్ళ మీద జాలి పడలేని మనము మనకు సహాయం కావాలని అర్థించడం కేవలం హాస్యాస్పదం, అవివేకం, వృధా కూడా. అలాగే అర్హత ఇవ్వడం వల్లనే మనకు కలుగుతుంది. అందువల్ల దాన గుణాన్ని అభ్యసించండి. ఎంత ద్రవ్యాన్ని దానం చేయగలరో నిర్ణయించుకోండి. ఏ సహాయాన్ని చేయగలరో నిర్ణయించుకోండి. ఏ పద్ధతిలో సహాయాన్ని చేయాలో నిర్ణయించుకోండి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి. 3 నెలల పాటు ప్రయత్నించండి. 3 నెలల తర్వాత చూసుకుంటే మీ జేబులు ఆధ్యాత్మికంగానో డబ్బులతోనో లేక 2 విధాలుగా కూడా నిండుకోవడాన్ని మీరు గమనించవచ్చు. ఈ పాఠాన్ని బాగా అధ్యయనం చేయండి. గుర్తుంచుకోండి, సహాయం చేస్తేనే సహాయం. నేనేమంటానంటే ఇస్తే నాకు వస్తుందని చేయడం పక్కన పెడితే, ఒకప్పుడు మీకు ఒక గత 20 years ముందు ఇవి లేవు, ఈ డబ్బులు లేవు. పంటలు పండించడం, పాడి పంట ఉండింది. అవే ఇచ్చేవాళ్ళు కదా మేడం. అదే మేడం, పాడి పంట ఉండింది. పాడి పంట ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నా దగ్గర నేను పండించాను, ఇంకొకరు నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాన్ని నేను ఎక్స్చేంజ్ ఉండింది, ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు మీకు మనకు తెలిసిన పొద్దున్నే అమ్మ బియ్యం ఉంటే ఒక 2 kgs ఇయ్యి, లేదా పప్పు ఉంటే ఉప్పు ఉంటే వచ్చేవాళ్ళు ఇంట్లోకి. తీసుకుపోయేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు. అవును మేడం, ఆ పద్ధతి వల్లే వాళ్ళు అప్పుడు బాగున్నారు, సుఖంగా సంతోషంగా ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు. అంటే అక్కడ ఏముంది, నీ దగ్గర ఉండింది మిగిలిపోయి వేస్ట్ అయ్యి అట్ట మురగ పెట్టుకుంటే ఏమొస్తుంది, పక్కన వాళ్ళకి ఇచ్చావనుకో వాళ్ళ అవసరం తీరుతుంది, మళ్ళీ నీకు అవసరం అయినప్పుడు నీకు వస్తుంది. తర్వాత ఎనర్జీ అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఎనర్జీ, నా ఎనర్జీ నీకు, ఎనర్జీ నేను తీసుకోవడం. ఈ పద్ధతి నీకేమొస్తుంది, పాడైపోతుంది, కానీ నీకు మళ్ళీ కావాలన్నప్పుడు నీకు దొరకదు కదా. నేను అదే మేడం, నేను అదే చెప్తున్నాను. డబ్బులైనా వస్తువులైనా నేను లాస్ట్ ఇయరే జ్ఞానమైనా కూడా ఎందుకు పంచిపెట్టమన్నా, నీతోనే పోకూడదనే కదా మేడం. అవును అవును అవును. నాకు అదే లాస్ట్ ఇయర్ వచ్చింది మేడం, ఇది చెయ్యాలి మేడం, దీన్ని అమలు చేయాలంటే వస్తువులు కూడా ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటాయి. అంటే పనికిరాని వస్తువులు అంటే ఇప్పుడు వాడకుండా ఉపయోగపడతాయి మేడం. అవి అవి అవసరమైన వాళ్ళకి అవి వాడుకుంటారు కదా. ఇప్పుడు 4 ఫ్యాన్లు ఎక్స్ట్రా ఉండొచ్చు, చెప్తావు నాకు కావాలంటే నేను ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు నేను వాడుకుంటాను. నా దగ్గర 4 ఏవో మిక్సీలు ఉండొచ్చు ఎక్కువగా, అది నేను ఒకరికి ఇచ్చాను, అది వాళ్ళకు ఉపయోగపడతాయి కదా. ప్రతి విషయంలోనూ ఉండాలి మేడం, ఇది ప్రతి విషయంలోనూ ఉండాలి. అదే చెప్తున్నా. అట్లా వస్తువుల కాడ నుంచి డబ్బులు కూడా ఇప్పుడు భయం మేడం. ఎందుకు భయము? ఇస్తే అమ్మో మళ్ళీ ఇస్తారు హీరోని భయం. ఎందుకు అట్లా? ఈ డబ్బు ఆశతోటి నీకు ఇస్తే ఏమొస్తుంది, ఇంకా ఆడిస్తే వడ్డీ వస్తుంది అన్నట్టు అన్ని వ్యాపారాల మీద దృష్టి మళ్ళీ వ్యాపారాలు పెట్టుకోమరిగి డబ్బులు ఎవరు ఇచ్చిపుచ్చుకోవట్లేదు. భయం భయం, ఇస్తే ఎగ్గొట్టేస్తారనేసి ఇస్తారో. మేడం ఎగ్గొట్టిన కూడా ఉన్నారు కదా మేడం, అట్లా కూడా మిస్యూజ్ అయినాయి కదా పాపం. అవును నిజమే. ఎందుకు అలా అయింది? డబ్బు 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 అని డబ్బు వ్యామోహంలో పడి అంత డబ్బుతోనే కొలతలు వచ్చాయి. ఇక్కడ మనుషులతో ప్రేమ అభిమానాలతో వస్తువులతో కొలతలు పోయినాయి, డబ్బుతో కొలతలు వచ్చాయి. కాబట్టి డబ్బు ప్రాముఖ్యత, కాబట్టి మనుషుల కన్నా ప్రేమల కన్నా బంధుత్వాల కన్నా డబ్బు విలువ చేస్తున్నారు. డబ్బులతో కొలత వచ్చింది కదా, కాబట్టి అదే ముఖ్యమని ప్రేమలు అభిమానాలు ఈ కుటుంబాలు ఇవన్నీ ఏం ఎక్కువ కాదు, డబ్బు ఉంటేనే అన్ని అని చెప్పేసి కాబట్టి ఎగ్గొట్టేస్తున్నారు. వెనుక ముందు చూడకుండా ఎగ్గొట్టేస్తున్నారు. ఎందుకంటే ఇది ఉంటే నాకు గౌరవం దక్కుతుంది అని, నాకు విలువని, డబ్బుతోనే నేను అన్ని సంపాదించుకోవచ్చు అని. అది దాంతో ఎన్ని పోగొట్టుకున్నాం అనేది మాత్రం గుర్తించట్లేదు కదా. అవును అవును. ఎందుకంటే అది డబ్బు 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 ఒక్క దగ్గర కాదు. అయితే నేనేమంటానంటే మన నుంచే రావాలి మార్పు అనేది. ఇప్పుడు నా నుంచి, ఇప్పుడు ఒక్కరి నుంచి మొదలయ్యి
అది అందరికీ ఇప్పుడు నేను అందుకే ఒక గ్రూప్ నేను ఎందుకంటే దీనికి ఒక గ్రూప్ పెడదాం అనుకున్నా, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇప్పుడు నా దగ్గర ఏ ఎక్స్ట్రా ఉన్నాయి నేను అందరికీ ఇస్తా డిస్ట్రిబ్యూట్. ఇప్పుడు అవి వేస్ట్ సామాన్లు పడేస్తున్నాం. అది చాలా మేలు, ఇంకా మంచి పని మేడం అది. ఇప్పుడు బట్టలు కావచ్చు, ఇంట్లో సామాన్లు కావచ్చు, వేస్ట్ సామాన్లు వేసేస్తున్నాం, తూకానికి బారేస్తాం. ఏమొస్తుంది ఉపయోగించుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండింది. అట్లా ఒకరి నుంచి ఒకరి నుంచి ఇట్లా మనం చేయడం, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించడం, మనకి చేయడం తెలిసిన వాళ్ళ దగ్గర చేయించడం, ఇట్లా పోయి అవసరమైన వాళ్ళకి ఏది ఉందో వాళ్ళు ఎవరైనా అడిగేటట్టు కూడా ఉండి వాళ్ళతో తీసుకోవాలి మేడం. తీసుకోండి. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది, మనం ఇస్తాం కదా. అట్లా మాదిరిగా అందరికీ ఉపయోగపడుతుంది. అందరికి ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ వస్తువులు కాదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, స్ప్రెడ్ అవుతుంది. అవును మేడం, అవును. అప్పుడు ఆ భయం, ఫియర్ అది ఇప్పుడు గుజరీ పోయిందంటే అది అనగొట్టి పగలగొట్టి పోతుంది, అది కొత్త వస్తువుగా తయారవడానికి పోతుంది. కానీ దాని నుంచి వాళ్ళు ఏం బాగైతుంది మేడం దాంట్లో, గుజరీ పోయిన దాంట్లో. అంటే మరీ పనికిరానివి, మరీ వేస్ట్ అయిపోయి తుక్కు అయిపోయినవి అటుండేటివి. ఏంది ఒకటే ఉండేది, బట్టలు అనుకో 2 జతలు 3 జతలు లేదా 4 జతలు ఉండేటివి. సామాన్లు అనుకో అప్పుడు ఎవరు ఇచ్చేకి రాదు. ఇప్పుడు సామాన్లు అనుకో 1 4 3 5 10 ఉండేటివి, అవే కడిగి అవే తోమి అవే వాడు దాచిపెట్టుకుని. ఇప్పుడు అట్లా కాదు కదా. ఎక్కడ చూసినా బట్టలే, ఎక్కడ చూసినా సామాన్లే, ఎక్కడ అన్ని ఉంటున్నాయి, ఎక్కువ ఉంటున్నాయి, దండిగా ఉంటున్నాయి. ఎంత లేనోళ్ళు అన్ని సమకూర్చుకోగలిగేంత ఉన్నారు కదా. ఇప్పుడు మిగిలిపోయి ఇంట్లో మనుషులు పెట్టుకొని చేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది, చేసుకోలేక. ఎక్కడ మనుషుల కన్నా వస్తువులు ఎక్కువ ఉంటున్నాయి ఇండ్లలో ఇప్పుడు. అవును మేడం, నిజం. మనుషులు ఒకరిద్దరు ఉంటే ఇంటి నిండా ఎన్ని సామాన్లు, దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో. అది అవి పోవాలి మేడం. అందుకని దాన్ని నేను లాస్ట్ ఇయర్ అనుకున్నా, ఇంకన్నా దాన్ని ఒక గ్రూప్ ఫామ్ చేసి ఇవన్నీ స్ప్రెడ్ చేయాలి. మన దగ్గర ఉన్న స్ప్రెడ్ చేయాలా లేని మేడం, అది ఒక నిజంగా అంటే దాన్ని స్ప్రెడ్ చేయడం కాదు, అమలు పరచండి. అదే మేడం, చెయ్యాలి మేడం దాన్ని. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నాం మేడం. ఇప్పుడు చిట్టీలు వేసుకుంటారు. చిట్టీలు అంటే ఏంటి, ఇట్లా ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళు, దాన్ని మార్చుకుంటారు, ఇంకొకరు కావాలంటే ఎత్తుకుంటారు, పాడుకుంటారు, మళ్ళీ వాళ్ళు కడుతుంటారు. ఇదే కదా చిట్టి అంటే. దీంట్లో అది ప్రాపంచికంగా కాకుండా మనం ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానంతో ఉంటూ ఆ డబ్బు ఈదో దూరంతో కాకుండా చూసుకోకుండా మన అవసరానికి ఇచ్చారు, గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ మళ్ళీ నేను ఇంకొకరికి అవసరానికి నేను ఇవ్వాలి. ఇప్పుడు నేను తీసుకుని నేను వాడుకుని ఎంత హాయిగా వాడుకున్నాకు నేను ఎంత అమ్మయ్య అని ఆనందపడ్డాను. ఆ ఆనందాన్ని నేను ఇంకొకరికి పంచాలి, ఒక్కొక్కరు ఇచ్చి పుచ్చుకోవడం. అర్థమైంది? మనం ఏమి దోచుకొని మార్చుకోవడం కాదు. ఇప్పుడు మీకు అవసరం నా దగ్గర ఉండి ఇచ్చాను, నాకు అవసరం మీ దగ్గర ఉండి తీసుకున్నాను, ఇంకొకరికి అట్లా ఒకరికొకరు ఉపయోగపడుతుంది. డబ్బు ఇక్కడెక్కడ చాలకపోవడం అంటూ లేదు మేడం, లేకుండా లేదు సృష్టిలో డబ్బు. అర్థమైందా? ఉంది. కానీ చూడండి, మన ప్రపంచంలో అసలు ఎంత డబ్బులు ఉన్నా ఇది కొంతమంది దగ్గర మాత్రమే ఉంది, అందరి దగ్గర సరిపోయేంత లేదు. కొంతమంది దగ్గర మాత్రమే ఉంది. పోయి ఏ డబ్బున్నోడు ఎవడు, బలం ఉన్నోడు ఎవడు అని చెప్తారు కదా, వాడి దగ్గరే పోయి అంత దాచుకునేస్తున్నారు డబ్బుని. ఒక దగ్గర స్టాక్ చేసి పెట్టేశారు డబ్బుని, ఒకే దగ్గర పెట్టేసి వాళ్ళు ఒకళ్ళే ఉపయోగించుకుంటూ ఒక్కడికే పరిమితం అన్నట్టు. అందరి దాకా వెళ్ళట్లేదు, అందరూ ఇబ్బందులే పడుతున్నారు. అవును మేడం, ఇది ఇంకోటి మేడం, ఇది జ్ఞానం కూడా అదే విధంగా ఉంది మేడం. జ్ఞానం ఉన్నోడు అందరికి చెప్పి అన్ని మంచిగా మార్చాలని చేయట్లేదు. అది వాడి కూడా కొంతమంది నాకు తెలుసులే వీళ్ళకేం చెప్పేదిలే అన్నట్టు కూడా ఉన్నారు మేడం. కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మంది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మారింది, అందరూ అలా లేరు. కానీ అది కూడా ఇప్పుడు ఎందుకు ఆ జ్ఞానం కూడా చెప్పేది ఉంది, చెప్పాలనుకుంటున్నారు. కానీ చెప్తుంటే డబ్బు ప్రస్తావన వస్తుంది ఇక్కడ కూడా. ఎందుకు డబ్బు అంటే మరి వాడికి ఎలా బ్రతకాలి, వాడు డబ్బుతోనే కదా అన్ని ముడిపడి ఉన్నాయి, సర్వీస్ చేసుకుంటా. కానీ అక్కడ కూడా డబ్బు ప్రస్తావన వస్తుంది. ఎందుకు డబ్బు ప్రస్తావన వస్తుందంటే పరిస్థితులు. అర్థమైంది? జ్ఞానం జ్ఞానం అనేది ఉచితంగా దానం చేయమన్నాడు. మరి దానం చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి? అది చాలా సబ్జెక్ట్ ఉంది మేడం, ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం. చాలా ఉంది, అది మాత్రం నిజంగా. అంటే పత్రి సార్ సబ్జెక్టు ఇది ఎందుకు చెప్పాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మేడం నాకైతే. ఇక్కడ అయిపోవచ్చింది, ఒక చిన్న పాయింట్ చెప్పి కంప్లీట్ చేస్తాం మేడం. ఈ పాఠాన్ని బాగా అధ్యయనం చెయ్యండి, గుర్తుంచుకోండి. సహాయం చేస్తేనే సహాయం లభించవచ్చు. మీ బ్రెడ్ ను నీళ్ల మీద అర్పించండి. ప్రతిదాన్ని చెప్పి ఎంత నీట్గా చెప్పాడు మేడం మొత్తానికి.
బ్రెడ్ నీళ్ళ మీద వేస్తే వెయ్యింతలు వస్తుంది అన్నట్టుగానే పూర్తిగా చెప్పాడు మేడం. ఇదేదో మనం అర్థం చేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్క ఏదో చూద్దాం అక్కడ మరి చూద్దాం. ఓకే ఓకే మేడం. ఇంకా 15వ అధ్యాయం మేడం రేపు చెప్తాను. మధ్య మార్గం సంతోషం నమ్మకము అనేది రేపు. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.